ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ కు అంతా రెడీ అయింది. 2025కి గ్రాండ్ గా బాయ్ బాయ్ చెప్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జనం సిద్ధమయ్యారు. వేడుకల కోసం హోటళ్లు, రిసార్ట్స్లు, పబ్లు, క్లబ్ల నిర్వాహకులు, యాజమాన్యాలు ఏర్పాటు చేశాయి. ఇక నూతన ఏడాదిలో కొత్త ఆశలు, ఆశయాలతో ప్రయాణం ప్రారంభించే యువత క్షణికావేశంలో తప్పులు చేసి ముప్పు తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా 31 రాత్రి నుంచి జనవరి 1 అర్ధరాత్రి దాటే వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. చెప్పండి రవీంద్ర, అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 31 నైట్ ఫస్ట్ వరకు వేడుకలకు అంత ముస్తాబైంది నగరం అంతా. మొత్తం ఏదైతే పబ్బులు కానివ్వండి, రిసార్ట్స్ కానివ్వండి, హోటళ్ళకు కానివ్వండి, పర్మిషన్లు కూడా రాత్రి 1 గంట వరకే పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రత మాత్రం కట్టుదిట్టం చేసింది నగరం అంతా. అది హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాలలో మెయిన్ నగరాలు కాబట్టి అక్కడ ఎక్కడ మొత్తం అక్కడ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి నగరాలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టింది. ముమ్మరంగా గాలింపు చర్యలు కూడా చేస్తున్నారు. అంటే 31 నైట్ యువత కూడా ఎక్కడైతే వాళ్ళు పబ్బులకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ వెళ్ళినా కానీ ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లంలు లేకుండా, వాళ్ళకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు అయితే కట్టుదిట్టం చేశారు. మొత్తానికి జరిగినట్టయితే కనుక అక్కడ ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతాలలో కూడా జరిగేటువంటి సందిగ్ధం, అంటే వాళ్ళు వెళ్లే ప్రయాణంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా భద్రతా చర్యలు మాత్రం ముమ్మరంగా చేపట్టడం జరిగింది. మొత్తానికి చూసినట్లయితే కనుక హైదరాబాద్ నగరం మొత్తం చాలా ముమ్మరంగానే ఉంటుంది. అంటే ఎక్కడ కూడా వాళ్ళకు ఎవలాంటి వెళ్తున్న సందర్భంలో బైకుల మీద కానివ్వండి, వాళ్ళు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా, వాళ్ళకు జరిగేటువంటి ఇబ్బందులు కాకుండా పోలీసులు కఠిన చర్య చేశారు. ఎక్కడ కూడా వైన్స్లు కానివ్వండి, రిసార్ట్స్లు కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఎక్కడ కూడా 1 గంట తర్వాత నడిపితే వాళ్ళ పైన కఠిన చర్యలు అనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే గతంలో కూడా వాళ్ళ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎక్కడ ఎవరి పేరెంట్స్ కానీ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా రోడ్ల మీద ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే పోలీస్ శాఖ ఏర్పాటు చేసేది, కట్టుదిట్టమైతే చర్యలు చేపడుతుంది. నగరం మొత్తం కూడా హైదరాబాద్ లో, అంటే హైదరాబాద్ లో మెట్రో ప్రాంతాలు ఏదైనా ఈ రోజు రాత్రి 1 గంట వరకు కూడా మెట్రో రైళ్లను పొడిగించే విధంగా వాళ్ళు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు నైట్ మొత్తం కూడా 1 గంట వరకు జరిగిపోతుంది. అది ఆల్రెడీ రన్ అవుతుంది. అంటే ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, పబ్లిక్ బయటకు వచ్చి ఇబ్బంది కలగకుండా పోయే విధంగా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబైతే నగరాలన్నీ కూడా ముస్తాబై ఉన్నాయి. కాకపోతే ఎక్కడ లిమిటేషన్ టైం పెట్టి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం నూతన సంవత్సరానికి పాత డిసెంబర్ ఏదైతే 31 నైట్ ఉందో దానికి వీడ్కోలు చెప్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం బట్టి ఏర్పాట్లు అయితే నగరం అంతా రెండు తెలుగు రాష్ట్రాల నగరం అంతా ముస్తాబై అయితే ఉన్నది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవీందర్. యూట్యూబర్ అన్వేష్ పై మరో కేసు నమోదైంది. దేవీ దేవతలను దూషించారంటూ అన్వేష్ పై సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక కళ్యాణి ఫిర్యాదు మేరకు అన్వేష్ పై బిఎన్ఎస్ సెక్షన్ 352, 79, 299 ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక కాగా ఇప్పటికే విశాఖపట్నంతో పాటు ఖమ్మంలోని కేసులు నమోదయ్యాయి. త్వరలో అన్వేష్ కు పంజగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి ఈ అంశంపై? థ్యాంక్ యూ విజయ. యూట్యూబర్ అన్వేష్ రోజు రోజుకి చిక్కుల్లో చిక్కుకుంటున్నాడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అన్వేష్ పై పలు చోట్ల కేసులు నమోదవుతున్నాయి. హిందూ సంఘాలు అన్వేష్ పై బగ్గుమని అంటున్నాయి. అయితే ఏదైతే పూర్తిగా అన్వేష్ చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా వేదిక మేరకు, ఈ యొక్క స్థానికంగా ఎవరైతే ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా అన్వేష్ చేసిన వ్యాఖ్యలు అనేవి కూడా తప్పుడు వ్యాఖ్యలు, హిందూ సమాజానికి సంబంధించి హిందూ సంఘాలన్నీ కూడా విరుచుకుపడే పరిస్థితుల్లో ఈ యొక్క విషయంలో అయితే పూర్తిగా హిందువులందరూ
హిందువులందరికీ మనోభావాలు దెబ్బతీసే విధంగా అన్వేష్ మాట్లాడారు అంటూ కూడా యూట్యూబర్ అన్వేష్ పై అయితే తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో కరాటీ కళ్యాణి కూడా అన్వేష్ పై కేసు నమోదు చేయడం జరిగింది. హిందూ దేవతలను దూషించడమే కాకుండా అన్వేష్ కేవలం ఇట్లాంటివి కావాలనే చేస్తున్నారు, హిందూ సామాజిక వర్గానికి సంబంధించి హిందువులందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా అన్వేష్ చేస్తున్నారంటూ కూడా యూట్యూబర్ అన్వేష్ పై అయితే పూర్తిగా వరుసగా అయితే చిక్కుల్లో యూట్యూబర్ అన్వేష్ చిక్కుకుంటున్నారు. అయితే ఇప్పటికే నటుడు శివాజీ గతంలో ఏదైతే వ్యాఖ్యలు చేశారో సినీ ప్రోగ్రామ్ లో ఏదైతే నటుడు శివాజీ మహిళలపై వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్ని ఉద్దేశించి కూడా అన్వేష్ కూడా నటుడు శివాజీపై అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడమే కాకుండా అలాగా రోజు రోజుకి కూడా ఆ వ్యాఖ్యలు అనేవి కూడా హిందువులందరికీ కూడా కేవలం యొక్క మాటలన్నీ చాలా బాధాకరమైన విషయాలు అంటూ కూడా హిందూ సామాజిక వర్గాలన్నీ కూడా అన్వేష్ పై అయితే పూర్తిగా విరుచుకుపడే పరిస్థితి కనబడుతుంది. అయితే విశాఖలోనే కాదు ఖమ్మంలోని అట్లాగే హైదరాబాద్ లో కూడా పూర్తిగా అన్వేష్ పై అయితే కేసులు నమోదయ్యాయి. అయితే కరాటీ కళ్యాణి కూడా ఈ రోజు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే అన్వేష్ కి పోలీసులు కూడా నోటీసులు పంపించడానికి అయితే సిద్ధంగా ఉన్నారనుకోవచ్చు. అయితే వరుసగా సోషల్ మీడియాలో ఈ యొక్క అన్వేష్ పై అయితే యూట్యూబర్ అన్వేష్ పై అయితే చాలా వ్యతిరేకత అయితే కనబడే పరిస్థితి అయితే కనబడుతుంది. అన్వేష్ అసలు ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు, అసలు ఆ హిందువులపై ఎందుకు ఇంత దారుణంగా కూడా కక్ష సాధింపులు చేస్తున్నారు అన్నది కూడా బయటన పూర్తిగా హిందువులందరూ కూడా విరుచుకుపడే పరిస్థితి కనబడుతుంది. హిందూ సంఘాలన్నీ కూడా అన్వేష్ ని అరెస్ట్ చేయాలి అంటూ కూడా అన్వేష్ పై అయితే కేసులు పెట్టే పరిస్థితి కనబడుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే ఈసారి మాత్రం అన్వేష్ తప్పించుకునే పరిస్థితి లేదు. యూట్యూబ్ పైన డబ్బులు సంపాదిస్తూ అలాగే హిందువుల పైన పూర్తిగా ఎట్లాంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఒక దేశానికి సంబంధించి దేశాన్ని చాలా కించపరిచే విధంగా కూడా ఇండియాలోనే పుట్టి ఇండియాని చాలా దూషించేలాగా అన్వేష్ మాట్లాడుతున్నాడు. అట్లాగే చాలా ప్రజలందరూ కూడా ఎంతో నమ్ముతున్న దేవతలపై అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదంటూ కూడా కరాటీ కళ్యాణి అయితే ఈరోజు ఫిర్యాదు అవ్వడం జరిగింది. అయితే ఒకేసారి ఒక అన్వేష్ పై తెలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అయితే అన్వేష్ ఏదైతే గతం నుంచి కూడా యూట్యూబ్ ఛానల్స్ లోని అలాగే సోషల్ మీడియాస్ లోని అన్వేష్ అని ఒక పేరు తెచ్చుకున్న అన్వేష్ యూట్యూబర్ అన్వేష్ పై ఒకేసారి వ్యతిరేకత రావడం కూడా అతని ఫాలోవర్స్ గానీ మొత్తం అంతా కూడా అతనికి సింపతి చూపించిన వ్యక్తులందరూ కూడా అతనికి ఒకేసారి రివర్స్ అవ్వడం జరిగింది. అయితే హిందూ దేవతల్ని దూషించడంతో అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్వేష్ ను వదిలే సమస్య లేదంటూ కూడా అన్వేష్ పై అయితే వరుసగా హిందూ సంఘాలు అయితే కేసులు పెట్టే పరిస్థితి కనబడుతుంది. విజయ. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 మున్సిపాలిటీల హోదాను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీ గ్రేడ్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్లో ఉన్న కదిరి మున్సిపాలిటీని సెలక్షన్ గ్రేడ్కు అప్గ్రేడ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీ హోదాను గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 1కు పెంచారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే 2 మున్సిపాలిటీలు ఉన్నాయో వాటిని గ్రేడ్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మనం సత్యసాయి జిల్లా కదిరి చూసుకుంటే కదిరిలో ఆల్రెడీ ఇప్పటికీ స్పెషల్ గ్రేడ్లో ఉన్న కదిరిని సెలక్షన్ గ్రేడ్కి ఇంప్లిమెంట్ చేస్తా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కదిరి మున్సిపాలిటీలో గత 2 ఏళ్ల నుంచి జరుగుతున్న అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఖర్చులు వీటన్నిటినీ కూడా పరిగణనలో తీసుకుని కదిరి మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్కి తీసుకెళ్లడం జరిగింది. సెలక్షన్ గ్రేడ్లో తీసుకెళ్లిన తర్వాత దీనికి నిధులు పెరిగే అవకాశం ఉంది, సిబ్బంది కూడా పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ చేసింది. మరొకటి చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు ఇప్పటికే సెక్షన్ గ్రేడ్ 3గా ఉన్నదాన్ని గ్రేడ్ 1కి తీసుకొచ్చారు. అయితే 2 ఏళ్ల నుంచి కొవ్వూరు మున్సిపాలిటీ సాధించిన ఏదైతే ఆర్థిక అభివృద్ధి అవుతుందో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా పురపాలన పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ చెప్పడం కూడా జరిగింది. ఏదైనప్పటికీ 2 మున్సిపాలిటీలలో గ్రేడ్లను పెంచడం ద్వారా ఆ చుట్టుపక్కల వాటిపైన ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి సిబ్బందిని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి నిధుల కేటాయింపులు, ఆ మున్సిపాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి కేటాయింపులు పురపాలక సంఘం నుంచి కూడా పురపాలక శాఖ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
దాన్ని బట్టి అక్కడ ఉండే డెవలప్మెంట్ కార్యక్రమాలపైన దృష్టి సారించాల్సి ఉంటుంది. అయితే మున్సిపాలిటీ గ్రేడ్ పెరిగిన కొద్దికి దాని మీద ఒత్తిడి పెరుగుతుంది. దాని మీద అభివృద్ధికి సంబంధించిన మినిట్ టు మినిట్ నిఘా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తాయి, ఉంటాయి కూడా రెగ్యులర్గా. అయితే వీటన్నిటి మీద దృష్టిలో పెట్టుకుని పురపాలక శాఖకి సంబంధించి ఈ డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా నిర్వహించాల్సిన అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ మున్సిపాలిటీల్లో ఏదైతే కదిరి, కొవ్వూరు మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బందిని పెంచే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించి నిధులు కూడా శానిటేషన్కి సంబంధించి కావచ్చు, డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు కూడా నిధులు డబుల్ అయ్యే అవకాశాలు అయితే కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్. ఇక 686 లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ హలో 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 ఆంధ్రప్రదేశ్ గుంటూరు. హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3. హ్యాపీ న్యూ ఇయర్ దేవిక. పెంచు లేదంటే పెంచు. ఇది పెడతావా, ఏమన్నా వస్తుందా? జనరల్ ఆడియో ఉందండి, జనరల్ ఆడియో తగ్గించు, జనరల్ ఆడియో తీసే. జనరల్ లేదండి, చూడండి ఒకసారి, ఏమైనా ఆడియో తగ్గించు. గాలిది వినిపిస్తుంది. హలో, జనరల్ ఆడియో ఉందంట, జనరల్ ఆడియో తగ్గించబ్బా. వెల్కమ్ బ్యాక్ టు 686 న్యూస్. ఏపీలో న్యూ ఇయర్ వేడుకలకు నగరాలు సిద్ధమయ్యాయి. హోటళ్లు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పోలీసులు. డ్రోన్ కెమెరాల చిత్రీకరణతో పాటు ఎక్కువ మంది సిబ్బందితో అన్ని చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. చెప్పండి సువర్ణబాబు, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం భద్రత ఏర్పాట్లు అయితే చేసింది. దాంతోపాటు కూటమి ప్రభుత్వం నుంచి అయితే మాత్రం ఒక ఆంక్షలు కూడా విధించినట్టే తెలుస్తుంది. ఇప్పుడు పబ్బులు, బార్ షాపులు రోడ్డు మీద తిరగడానికి కూడా అర్ధరాత్రి రేపు 2025 ముగించుకొని 2026 2026 నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అర్ధరాత్రి 1 వరకు అయితే సమయం అయితే ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. దీంతో పాటు భద్రతతో పాటు కొన్ని ఆంక్షలు విధించినట్టయితే తెలుస్తుంది. అర్ధరాత్రి సమయంలో వాహనాలపై ర్యాష్ డ్రైవింగ్, 2 వీలర్ మద్యం సేవించి మరి డ్రైవ్ చేసిన వాళ్ళకు కారు ర్యాష్ డ్రైవింగ్ అయితే మాత్రం వెంటనే కేసు కడతామని చెప్పేసి హ్యాపీ న్యూ ఇయర్ అనేది కుటుంబ సభ్యులతో పాటు మీరు హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకోవాలి. లేని పక్షంలో మీరు రేపొద్దున జైల్లో ఉంటారు, న్యూ ఇయర్ సందర్భంగా న్యూ ఇయర్ టైంలో జైల్లో ఉంటారు అని చెప్పేసి అనే హెచ్చరికలు జారీ చేసినట్లయితే తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజధానిలో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం పలు జిల్లాల్లో అయితే మాత్రం ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మరి హెచ్చరికలు జారీ చేసినట్లయితే తెలుస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా అయితే చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో మంచిగా ఒక మందు తాగినప్పటికీ కూడా కొంచెం మీరు ఒక క్రమశిక్షణలో ఉండాలి అని అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే
ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు అయితే మాత్రం అర్ధరాత్రి 12 గంటల నుంచి బార్ షాపులు మరియు వైన్ షాపులు, బార్ షాపులు, పబ్బులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 1 వరకే అనుమతి ఇచ్చినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాడిపై కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి తెలుస్తుంది అన్నమాట. రేపొద్దున ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులకు బీఆర్కే న్యూస్ తరపున నా హ్యాపీ న్యూ ఇయర్ విషెస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విష్ హ్యాపీ న్యూ ఇయర్ బీఆర్కే న్యూస్ తరపున తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సువర్ణ బాబు. ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఇక అందులో కీలక అంశాలను పొందుపరిచారు. 12 రోజుల కస్టడీ రిపోర్టును కోర్టు ముందు ఉంచారు. ఇక 2 రకాలుగా సినిమాలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఇక కామ్డాము ప్రింట్కు ఒక ధర, అలాగే హెచ్డి ప్రింట్కు మరో రేటు ఇచ్చారని రిపోర్టులు పేర్కొన్నారు. ఇక హెచ్డి సినిమా ప్రింట్లకు $200 చెల్లించాలని తెలిపారు. ఐబొమ్మ రవి 7 బ్యాంకు ఖాతాల్లోకి 13.40 కోట్లు వచ్చాయని, విదేశీ కరెన్సీ రూపంలోనే లావాదేవీలు జరిపాడని కూడా పోలీసులు స్పష్టం చేశారు. ఇక అలాగే తన సోదరికి సైతం డబ్బులు పంపించాడని రిపోర్టులో వెల్లడించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గత కొంతకాలంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఐబొమ్మ రవికి సంబంధించిన కేసులు చూసినట్లయితే పోలీసులు ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. వారిపై కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే ఐబొమ్మ రవి చేసినటువంటి అనేక సైబర్ సీడీలు కావచ్చు, దానికి సంబంధించిన విషయాలలో 2 రకాలుగా క్వాలిటీలో డిఫరెన్స్ చూపెడుతూ 2 రకాల సీడీలు కూడా అమ్మకాలు కూడా చేసినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన రేట్ కూడా అంటే హెచ్డి క్వాలిటీకి సపరేట్, మిగతా క్వాలిటీ కూడా సపరేట్ ఉన్నట్టు కూడా అనేక సినిమాలు కొనుగోలు చేసిన విషయాలన్నింటినీ కూడా ధృవీకరిస్తూ కోర్టుకు కూడా అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఐబొమ్మ రవి గతంలో చేసినటువంటి సినిమా కొనుగోలే కావచ్చు, దీనికి సంబంధించిన విషయాలన్నింటి మీద ఒక ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ కొనుగోలుకు సంబంధించిన విషయాలను అంటే విదేశీ డాలర్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి తన సోదరుని కూడా అకౌంట్ లోని కొంత అమౌంట్ కూడా డ్రా చేస్తూ కొంత టోటల్ గా అతనికి వచ్చినటువంటి అమౌంట్ కూడా బ్యాంకుల ద్వారా ఎక్కడి నుంచి ఎంతవరకు వచ్చిన అమౌంట్ ఎక్కడి వరకు కూడా పోలీసులు నిర్ధారించి దానిపై ఒక ఛార్జ్ షీట్ కూడా చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి రోజుకు ఉచ్చు బిగిస్తున్నటువంటి ఒకసారిగా కోర్టులోని పోలీసు డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేసి ఐబొమ్మ రవిపై చేసినటువంటి రిమాండ్ రోజు కూడా 15 రోజులు కూడా పొడిగించినట్టు కూడా తెలిసింది. ఐబొమ్మ రవి చేసినటువంటి అనేక పైరసీ సీడీలకు సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే ఇప్పటికీ అంటే కొన్ని సినిమా థియేటర్లే కాకుండా మరికొన్ని HDFs లో పనిచేస్తున్నటువంటి అనేక ఫిలిం సంబంధించిన డాక్యుమెంట్లు చేసినటువంటి విషయాలను చూసుకున్నట్లయితే వాటన్నిటిని పూర్తిగా పైరసీ జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఆన్లైన్ ద్వారా డాక్యుమెంట్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ డాక్యుమెంట్ సంబంధించిన విషయాలన్నిటి మీద పరిగణలోకి తీసుకొని దానిపై అంటే కేసు నమోదు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ కేసుకు సంబంధించినటువంటి తెలంగాణ పోలీసులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి పైరసీకి సంబంధించిన విషయాలలో కూడా ఐబొమ్మ రవిపై కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఇది ఐబొమ్మ రవిపై జరిగినటువంటి కోర్టు విషయాలే కావచ్చు, సంబంధించినటువంటి పైరసీకి సంబంధించిన సీడీల రిలీజ్ సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రముఖ ప్రైవేటు టెలికాం రంగ సంస్థ వొడాఫోన్ ఐడియాకు ఊరట కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 20,668 కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కూడా కేంద్ర మంత్రివర్గ భేటీలో ఆమోద ముద్ర వేశారు. నాసిక్ షోలాపూర్ కారిడార్ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. అదేవిధంగా నాసిక్ షోలాపూర్ కారిడార్ను కర్నూలు, కడప, చెన్నై వరకు విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ ఝాన్సీ. ఏదైతే కేంద్ర కేబినెట్ నిర్ణయాలు అయితే ఒక కీలకంగా మారే కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష సమావేశంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో అయితే పలు అంశాలపైన కూడా చర్చించడం జరిగింది. సో దీనిపైన కూడా వొడాఫోన్ సంబంధించి కావచ్చు, అయితే ఐడియాకి సంబంధించి కూడా ఒక ఊరట కూడా లభించిందని కూడా మనకు తెలుస్తుంది. అయితే గతంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో దాదాపు 87.66 సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో పూర్తిస్థాయి అయితే చెల్లించాలంటూ కూడా కేంద్ర ఆమోదం తెలిపింది. అయితే ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఏజీఆర్ బకాయిలు అయితే 2032 నుంచి కూడా 2041 వరకు
మధ్య దశల వారీగా చెల్లించాలంటూ అనుమతులు ఇచ్చిందనేసి కూడా పూర్తిస్థాయిలో అయితే మనకు తెలుస్తుంది. అయితే ఇది ఇలా ఉంటే పూర్తిస్థాయిలో అయితే జాతీయ రహదారుల ప్రాజెక్టు ఆమోదం అయితే పూర్తిస్థాయిలో అయితే తెలిపారు. అయితే మొత్తానికి 20.66 కోట్ల సంబంధించి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసే విధంగా, అదే విధంగా ప్రాజెక్ట్ సంబంధించి ఈ యొక్క పూర్తి ఆమోదం కూడా తెలిపింది. అయితే జాతీయ రహదారుల ప్రాజెక్ట్ సంబంధించి కేబినెట్ సమావేశంలో అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా మనకు తెలుస్తుంది. అయితే నాసిక్ నుంచి కూడా సోలాపూర్ హైవే ఏదైతే 6 లైన్ సంబంధించి ఏదైతే లైన్ ఉన్నాయో పూర్తిస్థాయిలో అయితే నిర్మాణ దిశగా తీసుకువెళ్లాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. పూర్తి స్థాయిలో అయితే మనం చూస్తే నాసిక్ నుంచి కూడా సోలాపూర్ మధ్య అంటే పూర్తి స్థాయిలో అయితే కర్నూలు కడప మీదుగా కూడా చెన్నైకి నిర్మాణ దిశగా వెళ్ళేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అయితే వెళ్తుందని కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఈ యొక్క వడాఫోన్ సంబంధించి, ఐడియా సంబంధించి పెండింగ్ బకాయిలు కావచ్చు, అదే విధంగా నాసిక్ నుంచి సోలాపూర్ వాళ్ళకి వెళ్ళే ఈ యొక్క జాతీయ రహదారులు 6 వే ప్రాజెక్ట్ కావచ్చు పూర్తి స్థాయి అయితే కంప్లీట్ కావాలంటూ కూడా ఆమోదం తెలిపింది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అయితే నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయి అయితే ఏదైతే ఈ యొక్క కడప కర్నూలు సంబంధించి 6 వే లైన్ కావచ్చు, అదే విధంగా చెన్నై వరకు వెళ్లాల్సినటువంటి 6 వే లైన్స్ కూడా పూర్తి చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క 6 వే లైన్ కూడా తొందరగా నిర్మాణ దిశగా తీసుకెళ్లాలంటే, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ఒక ప్రశ్నార్థంగా కూడా మాట్లాడడం జరిగింది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క 6 వే కూడా త్వరలోనే అయిపోతుందని కూడా చెప్పారు. కానీ ఈ యొక్క కల్లబుల్లిన మాటలైతే కాదు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అభివృద్ధి ధ్యేయంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో అయితే పూర్తి స్థాయి అయితే ఈ యొక్క 6 వే లైన్ కూడా తొందరగా అవుతుందని కూడా ఒక భరోసా కూడా కల్పించారు. అయితే పూర్తి స్థాయి అయితే కూడా ప్రజలు కూడా హర్షిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ ఫర్ ద అప్డేట్.